మన జీవితంలో చాలాసార్లు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అనిపిస్తుంది. దాని గురించి ఆలోచిస్తూ బాధపడతాం. కొన్నిసార్లు మన బాధ్యత ఏంటో మనకు తెలుసు. కానీ ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఎందుకో మన మనసు ఒప్పుకోదు. ఇంకొన్నిసార్లు తప్పు అని తెలిసినా కూడా ఎందుకో మౌనం వహిస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లయితే నేనేం చేయగలను అని నిరాశగా మాట్లాడతాం. అయితే ఒక వ్యక్తి తన ధర్మం ఏంటో, బాధ్యత ఏంటో, కర్తవ్యం ఏంటో తెలిసి కూడా నిర్వర్తించలేదనుకోండి, ఏమవుతుంది? అర్జునుడి విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయే ఈ మాట కేవలం అర్జునుడికి చెప్తున్నది కాదు. మనందరికీ మన జీవితంలో చేసే తప్పులను వేలెత్తి చూపిస్తున్నది. అదే ఈ సాంఖ్యయోగంలో 33వ శ్లోకంలో శ్రీకృష్ణమూర్తి మనకి చెప్తున్నాడు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఈ శ్లోకంలో సంయుక్తాక్షరాలు 3 చోట్ల వచ్చాయి. మొదటి పాదంలో ధర్మ్యం, రాకు మా ఒత్తు యా ఒత్తు, మా ఒత్తు వినిపించాలి, యా ఒత్తు వినిపించాలి, ధర్మ్యం అని పలకాలి. రెండవ పాదంలో సంగ్రామన్, ఇక్కడ ఇన్యా వచ్చింది, కక గగ్గ ఇన్యా, దానికి గా ఒత్తు వచ్చింది, రా ఒత్తు వచ్చింది, సంగ్రామన్ అని పలకాలి. ఇక నాలుగవ పాదంలో లాస్ట్లో చూడండి, వాప్సియసి, పాకు సావొత్తు యావొత్తు, అంటే 3 అక్షరాల కలయికలతో వచ్చాయన్నమాట. ఇలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి పాడతాను, జాగ్రత్తగా వినండి. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇప్పుడు శ్లోకార్థం తెలుసుకుందాం. ఓ అర్జున, నీవు ఈ ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేయకపోతే నీ స్వధర్మాన్ని, నీ కీర్తిని వదులుకొని పాపాన్ని పొందుతావు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని యుద్ధం చెయ్యి అని ఫోర్స్ చేయట్లేదు, ఒత్తిడి తీసుకురావట్లేదు. అర్జునుడు తన కర్తవ్యం ఏంటో తెలిసి కూడా తను చేయాల్సిన డ్యూటీని విస్మరిస్తే దాని పరిణామం ఏ రకంగా ఉంటుందో మాత్రమే చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మనకు నచ్చిన పని చేయడం ఒక రకం, ఖచ్చితంగా చేయాలి అనే బాధ్యతను చేయడం ఇంకో రకం. ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది. ఈ బాధ్యత గురించి మనకి నచ్చలేదనుకోండి, దాని గురించి పక్కకు తప్పుకోవడము, అది చేయకుండా వదిలిపెట్టడము అనేది సమంజసం కాదు అంటున్నాడు. ఆ రకంగా మనం పక్కకు తప్పుకున్న ఆ బాధ్యత అనేది మన్ని వదిలిపెట్టదు, అది అంతమైపోదు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఉదాహరణకి తల్లిదండ్రులను తీసుకోండి. తల్లిదండ్రులకు పిల్లల పట్ల బాధ్యత ఉంటుంది. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలు మనకి నచ్చలేదనుకోండి, మన బాధ్యతను వదిలేస్తామా? వదలం కదా. అంటే దీనికి అర్థం ఏంటంటే, మన కర్తవ్యము అంటే కేవలం నచ్చింది మాత్రమే చెయ్యము, నచ్చనిది కూడా తప్పదు అంటే చేస్తాం. ఇక్కడ పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. బాధ్యతని నీకు కష్టమైనా సరే నిర్వర్తించాలి అని చెప్తున్నాడు. అంటే ఇది ప్రతి విషయంలో ఉంటుంది. కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా సరే మన రోల్కి ఏది ఉంటుందో ఆ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత కొన్నిసార్లు మనకి కష్టం కావచ్చు, మనకి ఇబ్బందికరంగా మారొచ్చు, కొన్ని సందర్భాల్లో విమర్శలకు కూడా దారితీయొచ్చు. కానీ ఆ విమర్శ వస్తుందేమో అన్న భయంతో బాధ్యతను పక్కన పెట్టకూడదు అంటాడు. అయితే ఇక్కడ మరో విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. మనం చేస్తున్నది ధర్మబద్ధమైనదేనా? మనం చేస్తున్నది నిజాయితీగా చేస్తున్నదా? నేను చేస్తున్న పని వల్ల ఇతరులకు అన్యాయం జరుగుతోందా? మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వార్థపూరితంగా ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇవి ఆలోచించుకుంటేనే స్వధర్మము అనే పదాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, మనకు అప్పగించబడ్డటువంటి కర్తవ్యము, బాధ్యత ఏదైతే ఉందో దాన్ని సరిగా అర్థం చేసుకొని నిర్వర్తించాలి అని చెప్తోంది. సో ఇదండి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.